great change in my life. Hallelujah. 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 మొదటి పేదగా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అది చెబుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. మూడవసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నాకు క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. హల్లెలూయా. We are redeemed by the blood of Jesus. We are redeemed by the blood of Jesus. Hallelujah. అయితే 21 వచనం కూడా కలుస్తున్నాయి. ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అందరూ చెప్తాం. స్పీక్ హోలీ స్పిరిట్, టీచ్ మీ హోలీ స్పిరిట్, డెమాన్స్ట్రేట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నాకు నేర్పించండి, నాకు బోధించండి, నాకు తెలియజేయండి, నాకు వివరించండి. హల్లెలూయా. నేను ఒక రకంగా మాట్లాడుతుండొచ్చు, అర్థమవుతుందా? కానీ మీకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు లోపల వెలిగి దయచేయచ్చు. అర్థమవుతుందా? అది ఎక్స్పెరిమెంట్ లాగా మీ కళ్ళగా చూపించవచ్చు. అర్థమవుతుందా? కళ్ళు కట్టినట్టుగా దేవుడు చూపించగలడు. హల్లెలూయా. ఐ మైట్ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ విల్ బి స్పీకింగ్ గాడ్స్ వర్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనం అడుగుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీట్గా వివరించి వాక్యాన్ని పంచిపెట్టే వ్యక్తి హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మనకి ముందు వర్సెస్ ఏమున్నాయి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అయితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను కానీ దేనికి నియమింపబడ్డాడు? మనల్ని విమోచించేదానికి. ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఎవరు? యేసయ్య. అర్థమవుతుందా? దేనికి నియమించబడ్డాడు? మనల్ని విమోచించేదానికి. అర్థమవుతుందా? నియమించబడ్డా. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడ్డాడని అంటే మనిషి అనే వ్యక్తి సీన్లోకి రాకముందే దేవుడు విమోచన అనే ప్రోగ్రాం ప్లాన్ చేసి పెట్టాడు. హల్లెలూయా. మనిషి పడిపోయేదానికి ఆస్కారం ఉంది. దెబ్బ కొడతాడు, అర్థమవుతుందా? చీట్ చేస్తాడు, మోసం చేస్తాడు, నాకు దెబ్బేస్తాడు మనిషి అనే దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు పునాది అంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని అంటే ఏంటంటే జెనసిస్ 1:1 కంటే ముందు అని. అర్థమవుతుందా? ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం కంటే చాలా ముందు. అది జగత్తు పునాది వేయబడక ముందు అని అంటే అది ఆదిని దేవుడు భూమి ఆకాశం సృష్టించినంటే అది పునాది లేసి ఫస్ట్ దేవుడు హెవెన్స్ అండ్ ఎర్త్ క్రియేట్ చేసేసిన కార్యం. మొదటి వచనం మొదటి అధ్యాయం. అర్థమవుతుందా? ఆ ఒకటి వచనంలోనే మొత్తం కన్స్ట్రక్షన్, పరలోకం భూమి అంత కన్స్ట్రక్షన్ అంతా ఒకటి వచనంలోనే దేవుడు చెప్పేశాడు. రెండో వచనంలో అయితే మళ్ళీ వేరే. అదంతా ఆ ఒకటో వచనంకి రెండో వచనంకి చాలా వేల సంవత్సరాల గ్యాప్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. అయితే బిఫోర్ ఆల్ దీస్ హ్యాపెన్, ఇవన్నీ జరగకముందు ముగ్గురే ఉన్నప్పుడు, ఎవరున్నప్పుడు? ముగ్గురే ఉన్నప్పుడు, సీన్లోకి ఎవరు రాకముందు దేవుడు యేసు ప్రభువుని నియమించాడంట. దేనికి? విమోచించేదానికి. ఇంకా ఒక్క నరుడు కూడా సీన్లోకి రాలేదు. ఆదాం అనే వ్యక్తి కూడా భూమి మీదకి రాలేదు. హవ్వ అనే వ్యక్తి కూడా భూమి మీదకి రాలేదు. సర్పం అనేది ఇంకా సృష్టించబడలే. పండు అనేది ఇంకా తయారు చేయబడలే. ఇవన్నీ జరగక ముందే దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించను కానీ
తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం యందు ఆయన ప్రత్యక్ష పరచబడెను కాగా మీ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. రక్తం ప్రోక్షించబడాలి, రక్తం కార్చబడాలి అని ఎప్పుడు ప్లాన్ వేశాడు దేవుడు? ఇప్పుడు లాంగ్ బ్యాక్, లాంగ్ 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 బ్యాక్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, రక్తం దేంట్లో ఉంటుంది? శరీరంలో ఉంటుంది. అదే వస్తుందా? శరీరంలో రాకముందు రక్తం అనే కాన్సెప్ట్ దేవుడు మనసులో ఉంది. అంతేనా కదా? రక్తం అనే అంశం, రక్తం అనే టాపిక్, రక్తం అనే సబ్జెక్ట్ అర్థమవుతుందా? శరీరం, ఫ్లెష్ అనేది రాక మునిపే, ఆ టాపికే రాక మునుపు దేవుడు మట్టిని తీసుకొని కదా ఫ్లెష్ తయారు చేసింది దేవుడు. మా అసలు మట్టే కలుగజేయక ముందు. హల్లెలూయా. గ్రేట్ ప్లానర్, అల్టిమేట్ ప్లానర్ ఎవరు అనంటే దేవుడు. హల్లెలూయా. ఇది జ్ఞాపకం పెట్టుకుంటాం. సో లాంగ్ బ్యాక్, జగత్తునాథ వేయబడక ముందు క్రీస్తు చేసిన నిమిషం చదువు. యూ హ్యావ్ టు గో అండ్ యూ హ్యావ్ టు రిడీమ్ మ్యాన్ కైండ్ బ్యాక్ అని దేవుడు ముందుగానే చేసి పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ ఇది మెయిన్ ప్లాన్ అన్నమాట. ఫస్ట్ చేస్తాము, ఒకవేళ అది చేసిన తర్వాత ఆలోచించలేదు దేవుడు. తర్వాత ఆలోచించి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనిషి పాపం చేసిన తర్వాత ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అనలేదు. ఎవరు? జరగక మునిపే. హల్లెలూయా. 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 అయితే మనం బాగా గమనిస్తే రక్తం గురించి మల్టీఫెసెట్గా మనం ధ్యానిస్తున్నాం. రక్తం పలు రకాలుగా ఎట్లా వర్క్ చేస్తుంది, అది వస్తుందా? ధైర్యం కలగజేస్తుంది, విమోచిస్తుంది, క్రయధనం కాక చెల్లించబడింది. దేవుడు మన భద్రత అనేది రక్తంలో ఉంది. పస్కాలు వాళ్ళు ఎట్లా చేసుకున్నారు, ఇంటి ద్వారబంధురాలకి, లెంటిల్స్కి అంతా కూడా రక్తాన్ని వాళ్ళు పూసుకుంటే ఎట్లా వాళ్ళు సేవ్ అయ్యారు, ఆ సంహారదూత ఎట్లా తప్పించుకున్నారు, ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు రాహాబు గారి జీవితంలో రాహాబు గారు చేసిన విశ్వాసపు కార్యాన్ని బట్టి ఏ రకంగా దేవుడు ఆ ఫ్యామిలీని అంతా మనం రక్షించాడో చూసుకుంటాం. అయితే ఇన్ లైన్ విత్ ద టాపిక్ బ్లడ్ ఆఫ్ జీసస్ చూసుకుంటాం, యేసు రక్తాన్ని బట్టి చూసుకుంటాం. హల్లెలూయా. అయితే మనం బాగా గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల పట్టిక ఉంది, విశ్వాస వీరుల పట్టిక ఉంది. ఆ పట్టికలో ఈవిడ పేరు కూడా మెన్షన్ చేయబడింది. తర్వాత చాలామంది పేర్లు మెన్షన్ చేయాల్సింది కానీ చేయలేదు అన్నట్టుగా మెన్షన్ చేయబడింది. కానీ మెన్షన్ చేయబడ్డ పేరుల్లో కూడాను స్పెసిఫిక్గా ఈ పేరు అయితే దేవుడు ప్రింట్ వేయించేశాడు. ఎవరి పేరు? అబ్రహాం పేరు. అబ్రహాం పేరు ఉంది అక్కడ, శారమ్మ పేరుంది అక్కడ, యోసేపు పేరుంది అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులు, దేవుని నమ్మారు అనే దానికి దేవుడే సాక్ష్యం పలుకుతా రాయించి పెట్టాడు. అర్థమవుతుందా? ఈ లిస్టులో ఈమె కూడా చేరిందంటే దేవుడి దృష్టిలో ఆమె చాలా విశ్వాసాన్ని కనుపరిచింది దేవుని పట్ల అని మనం నమ్మచ్చు. అర్థమవుతుందా? ఈవిడ కనుపరిచిన విశ్వాసం అదే లిస్టులోకి, అబ్రహాం, ఇస్సాక్, ఈ లిస్టులోకి ఆమెను కూడా చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతగా ఎక్కువగా దేవుడు విశ్వాసం పెట్టుకుంటే ఆయన మీద వాళ్ళని గణపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హల్లెలూయా. దేవుని యందు మనకు విశ్వాసం ఉండాలి, ఆయన మాట యందు మనకు విశ్వాసం ఉండాలి, ఆయన రక్తం మీద మనకి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూస్తాం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాం, తర్వాత 31 వచనం చూస్తాం. మొదటి 2 వచనాలు, తర్వాత 31 వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. ఎవరి ద్వారా సాక్ష్యం పొందినారు? దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి.
ఎవరి చేత సాక్ష్యం పొందినారు? దేవుని చేత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే విశ్వాసాన్ని కనుపరుస్తారో దేవుడు వాళ్ళని మెచ్చుకోవడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా, అదే దేవుడు సాక్ష్యం చెప్పడం. హల్లెలూయా. విశ్వాసం నిరీక్షింపడం స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బట్టి? మనం కూడా దేన్ని బట్టి దేవుడి దగ్గర సాక్ష్యం సంపాదించుకోవాలంటే విశ్వాసాన్ని బట్టి. అప్పుడు ఈ పెద్దలు సాక్ష్యం పొందిరని చెప్పేసి నెక్స్ట్ పేర్లన్నీ మెన్షన్ చేస్తూ ఆ పెద్దల పేర్లు రహాబ్ అనే, చూసారా, రహాబ్ అనే మనకి పాత పేరే గుర్తుంది బాగా. ఆమె పాత పేరు బాగా గుర్తుంది మనకి. అదొకదా, షీ వాజ్ ఎక్స్ ప్రాస్టిట్యూట్. అవునా కదా, ఎక్స్ ప్రాస్టిట్యూట్. అదొకదా, ఆమె పేరు గుర్తొస్తే మనకేం గుర్తొస్తుంది అంటే ఆమె ప్రొఫెషన్ గుర్తొచ్చేది. అదొకదా, రహాబ్ అని వేసి మనం బాగా గమనిస్తే 31 వచనంకి వెళ్తాం. విశ్వాసమును బట్టి రహాబను చూసారా, అదే అట్లా దేవుడు ప్రింట్ ఇచ్చాడు. ఏమని? వేశ్యలు రక్షించబడతారా? వేశ్యల్ని దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయతతో పాటు నశింపక పోయాను. ఏం తప్పించుకునింది? నాశనం తప్పించుకునింది, నశింపకపోయాను. అదొక దేంతో నశిస్తారు జనాలు? అవిధేయత అంటే లోబడనొల్లని తత్వము. అదొక అంటే సమ్మతించని మనసు వైఖరి. దీంతో ప్రజలు ఏమవుతారు? నశిస్తారు. అంటే ఆ ఉండిన దేశంలో ఆ కమ్యూనిటీ అంతా దేన్ని బట్టి నశించారు అని అంటే అవిధేయతతో నశించారు. అవిధేయత అంటే విధేయులై అంటే మాట వినేవాళ్ళై అని, తల వంచి చెప్పింది చేసేవాళ్ళు విధేయులు, తల వంచి చెప్పింది చేయకుండా ఉండేటోళ్ళు అవిధేయులు, మాట విననొల్లని వారు అవిధేయులు. అంటే అవిధేయతో ఈ నశించకుండా ఎట్లా తప్పించుకుంది అని అంటే విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించకపోయాను. హల్లెలూయా. వేగుల వారిని ఏం చేసిందంట? ఈవిడ సమాధానముగా చేర్చుకునిందంట. అర్థమవుతుందా? సమాధానంగా చేర్చుకుందంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఆమె వేసే కాబట్టి అర్థమవుతుందా, ఆమె ప్రొఫెషన్ని బేస్ చేసుకొని ఆమె దగ్గర ఆ రాత్రి గడపదామని వెళ్ళలేదు వేగుల వారు. అర్థమవుతుందా? ఎందుకు వెళ్ళారు అని అంటే ఆ దేశ పరిస్థితి చూసేదానికి, అర్థమవుతుందా, తలదాచుకునేదానికి సీక్రెట్గా ఎవరి దగ్గరికి వెళ్ళారనంటే ప్రాస్టిట్యూట్గా ఉండే, ఆ ఏరియాలో ప్రాస్టిట్యూట్గా ఉండే రాహాబ్ అనే ఈవిడ దగ్గరికి వెళ్ళారు. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. వేశ్యల గృహాల్లో నీతి కార్యాలు జరుగుతాయా? వేశ్యలు నీతి కార్యాలు చేయగలరా? ఆ రాహాబని వేశ్య అంటే ఏంది? హర్ ప్రొఫెషన్ ఈస్, అదే కదా ఆమె ప్రొఫెషన్, అది అదొక వృత్తి, అది ఆమె డబ్బులు సంపాదించుకునే వృత్తి అది. అదొక ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ ప్రాస్టిట్యూట్ ఇన్ ఇజ్రాయెల్స్ కమ్యూనిటీ. ఇజ్రాయేలీల మధ్యలో ఎవరైనా వేసి ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంది? తొరిగింది పరిస్థితి ఏంది? అవునా కదా? ఫెయిత్ నిన్ను దేవుని మెప్పు పొందుకునేలాగా చేస్తుంది. ఫెయిత్ నన్ను దేవుని మెప్పు పొందుకునేలాగా చేస్తుంది. ఫెయిత్ ఎవరినైనా సరే దేవుని మెప్పు పొందుకునేలాగా చేస్తుంది. తద్వారా డిస్ట్రక్షన్, నాశనాన్ని తప్పించుకునేలాగా చేస్తుంది. సింపుల్ ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. అయితే ఇవి ఏం చేస్తుందో మనం బాగా చూస్తాం. జోషువ గ్రంథం 2వ అధ్యాయం, జోషువ చాప్టర్ 2. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబ్ అన్న ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా.
దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచి పెట్టెను. హల్లెలూయా. యోషువ గారు ఇద్దరిని పిలిచారు. అదొకదా, వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గానే వేగు చూసేవాళ్ళు అనమాట. వెళ్ళి ఇది ఎందుకు కనాన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది వన్ ఆఫ్ ద ప్లేసెస్ అనమాట. ఇది ఈ ప్లేస్ ఎరుకో అనే ప్లేస్ అన్నట్లు. ఎరుకోకుండే స్పెషాలిటీ ఏంటంటే గాడ. ఎరుకో స్పెషాలిటీ ఏంటంటే గాడ. చైనా స్పెషాలిటీ ఏంటంటే గాడ. మన దేశం స్పెషాలిటీ ఏంటంటే మహాల్. అర్థమవుతుందా? ప్యారిస్ స్పెషాలిటీ ఏంటంటే ఈఫిల్. అట్లా అనమాట. అర్థమవుతుందా? ఎరుకో స్పెషాలిటీ ఏంటంటే గాడ. చాలా పెద్ద గోడలు, చాలా వెడల్పు గోడలు, చాలా వెడల్పు, చాలా పెద్ద. అది ఇంటి చుట్టూ ఉండే ప్రహరీ కాదు, సిటీ చుట్టూ ఉండే ప్రహరీ. హల్లెలూయా. మనకి ఈ రోజుల్లో ప్రహరీలు ఏమి లేవు. ప్రహరీలు అవన్నీ ఏం కట్టరు. ఒక సిటీకి ఇంకో సిటీకి మధ్యలో, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్ర ప్రహరీలు ఏమి ఉండవు అనమాట. ఆ బార్డర్ దగ్గర వెల్కమ్ టు కర్నూలు, వెల్కమ్ టు నెల్లూరు, వెల్కమ్ టు అనంతపురం అని బోర్డు ఉంటుంది అంతే. అదే బార్డర్ అన్నట్టుగా మనకు గుర్తు అన్నట్లు ఎంటర్ అవుతున్నామరా అనేసి. అదొకదా. అయితే ఆ రోజుల్లో ఎరుకో చుట్టూ పెద్ద గోడ ఉంది, చాలా పెద్ద గోడ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటనంటే ఈ సిటీ చుట్టూ ఉండే వాల్ మీద కొన్ని ఇల్లులు ఉంటాయి. అదొకదా. అంటే ఇల్లు ఉంది, దాని మీద ఇల్లు ఉందంటే చూసుకో గోడ అని పెద్ద. అదొకదా. ఇప్పుడు బేసిక్గా ఇల్లు అనుకోండి, సరే ఆవిడ వేస్య, ఇల్లు ఎంత ఉండొచ్చు మహా అంటే 9 అంకణాలు ఉండొచ్చా? మనం ఎంత గోడ కడతాం? కడితే 2 ఇటుకలు వెడల్పు అనుకోండి గోడ అంటే. ఇక్కడ ఇల్లు వేయాలంటే దాని మీద మనిషి 9 అంకణాలు అనుకోండి, ఇంకెంత ఉంది గోడ? చాలా ఉంది. అదొకదా. ఈ ఇల్లే గోడ మీద ఉంది, ఈవిడ ఇల్లే గోడ మీద ఉంది. అవునా? మనం చూస్తాం తర్వాత. అయితే ఈమెం చేసిందనంటే వాళ్ళు వచ్చారు, ఈవిడ దగ్గరికి చేర్చుకుంది, సమాధానంగా చేర్చుకుంది. హెబ్రీయులు సమాధానంగా చేర్చుకున్న తర్వాతకి ఇన్ఫర్మేషన్ అనేది రాజు దగ్గరికి పాస్ అయిపోయింది. అర్థమవుతుందా? ఎట్లా పాస్ అయిపోయింది? అంతే, కొన్ని పాస్ అయిపోతాయి. అందుకే నోరులు మూసుకోవాలి. ఏం చేయాలి? ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయింది? పిలిపించింది యెహోషువ, పంపించి వీళ్ళిద్దరిని. అదొకదా. ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు, వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయిందని చాలా సీక్రెట్. స్పై అంటేనే సీక్రసీ, అంతేనే కదా? వేగు చూడడం అంటేనే సీక్రెట్గా జరిగే పని, రహస్యముగా. అర్థమవుతుందా? రాజు దాకా ఎట్లా వెళ్ళిపోయింది? మేమిద్దరమే ఎరుకొని వేగు చూసేదానికి వెళ్తున్నాం. అర్థమవుతుందా? మనం పోయి చూసేటప్పుడు ఇద్దరు టీ బొంకు దగ్గర ఆగారు అనుకోండి. టీ తాగుతున్నారు ఇద్దరు దారిలో ఆడ. మనం పోయి చూసేసి వచ్చేప్పుడు ఎరిగేటప్పుడు టీ బొంకోడు విన్నాడు. ఆడికి ఎరుకోలు కూడా వస్తారు. వాళ్ళు ఎవరో ఎరుకోకి ఇశ్రాయేలీలయ్యా, ఎరుకో మీద పడ్డారు, ఫ్యూచర్లో యుద్ధం ఉంది ఎరుకో మీద ఇన్ఫర్మేషన్ పాస్. అంతే, వెళ్ళిపోయింది గేట్ కాడికి. అక్కడి నుంచి రాజు దాకా వెళ్ళిపోయింది. అదొకదా. అందుకే కొన్ని విషయాలు ఎట్లా మింగాలంటే ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. కొన్ని విషయాలు ఎట్లా మింగాలంటే ట్యాబ్లెట్ మింగినట్టు మింగాలి. నేనేం ఎరగను, నాకేం తెలియదు, నేను అమాయకుడిని, నేను అమాయకురాలిని, నేను నిర్దోషిని, నేను నిష్కలంకుని, వేగు చూడడానికి సాధ్యం కాదు అన్నట్టుగా ఉండాలి. తెలిసిపోయింది. ఏ ఇంట్లో దూరారో కూడా తెలిసిపోయింది. చూడండి, ఏ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళారో కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే మనుషులు పంపించాడు. నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఇశ్రాయేలీలు, వాళ్ళు ఈ దేశం అంతా వేగు చూసేదానికి వచ్చారు. అర్థమవుతుందా? చూడండి, వీళ్ళు ఇశ్రాయేలు విశ్వాసులు వేగు చూసే ప్రోగ్రామ్ అనమాట. అర్థమవుతుందా? వీళ్ళు పోతే ఎవరింటికి వెళ్ళాలి? ఇంకా నీతిమంతులింటికి వెళ్ళాలి. అర్థమవుతుందా? పొరపాటు మనం వేసే గృహంలో దూరితే మనల్ని ఏమనుకుంటారు?
ఇన్ఫర్మేషన్ మన భార్యల దగ్గరికి వెళ్తే, మన బంధువుల దగ్గరికి వెళ్తే అర్థమవుతుందా? దే వేర్ ఆన్ ఏ డివైన్ అసైన్మెంట్. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ అట్లనే ఉంటాయి, బాహ్యంగా చూసేకి, సమాజంలో సొసైటీలో చూసేకి వినేకి నైతికంగా కనిపించవు, వినిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈమె దగ్గర ఏమేం చేసిందనంటే, వాళ్ళు వచ్చిన మాట అయితే నిజమే, వచ్చారు నిజమే, కానీ సిటీ కదా, సాయంత్రం ఇంత టైం కదా సిటీ గేట్లు వేస్తారు. అదొస్తుందా? లేడీస్ హాస్టల్లో గేట్లు వేసినట్టు, అదొస్తుందా? హాస్టల్స్లో యూనివర్సిటీ మెయిన్ గేట్లు మూసేసినట్టు, సాయంత్రం అయితే యూనివర్సిటీ మెయిన్ గేట్లు మూసేస్తారనమాట. సంతకం పెట్టి బయటకు పోయి, సంతకం పెట్టి లోపలికి రావాలి. అదొస్తుందా? ఇక్కడ ఏముంది, సిటీ మెయిన్ గేట్స్ సాయంత్రం చీకటి పడేటప్పుడు వేసేస్తారు కదా, ఆ వేసేసే టైంకి వాళ్ళు గేట్ దాటి వెళ్ళిపోయారు. ఇంకెట తెలుసు, గాడి మీదే ఉన్నాను కదా నేను, ఆ టైం కల్లా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు, మీరు తరిగితే పట్టుకుంటారేమో. సత్యం చెప్పిందా, అబద్ధం చెప్పిందా? అబద్ధం ఆడవద్దు. ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది, అవునా? ఇప్పుడు ఇవేం చెప్పింది? అబద్ధం ఎప్పుడు అలవాట తెలీదు, అదొస్తుందా? కానీ ఇక్కడ ఏం చెప్పింది? అదొస్తుందా? అబద్ధం చెప్పి మనం చూస్తాం. ఎందుకు అబద్ధం చెప్పింది, ఎందుకు ఆమె అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళని చేర్చుకోవాల్సి వచ్చిందని మనం చూసుకుంటే, అదే ఆ మాట చెప్పి వీళ్ళేం చేసింది, రూఫ్ మీద అవన్నీ పెట్టి కాదు, పెట్టేనా, పెట్టి కాదు, కట్టెలో వారిని అవి రాశిగా పెట్టున్నాయంట, అవి అన్నీ కూడా రాశిగా పెట్టున్నాయంట. ఆ కట్టెల్లో వాళ్ళు దాచిపెట్టేసింది, అవన్నీ రాశిగా పెట్టున్నాయి. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గడ్డి మామ అనుకోండి, గడ్డి మామ 2 మోపులు తీసామా, లోపల వాళ్ళు వేసామా, మోపులు పైన వేసేసామా? అర్థమవుతుందా? పెద్ద కట్లు అనుకోండి, ఎక్కువ పెద్ద రాశిగా కూర్చుని అనుకోండి మిద్ది పైన, అర్థమవుతుందా? వాటి మధ్యలో పెట్టేసాము, మళ్ళీ కట్లేసేసాము అన్నట్లు. ఇట్లా చేసింది, దాచిపెట్టేసింది. వాళ్ళకి ఆ మాట చెప్పినప్పుడు వచ్చిన మాట నిజమే, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తే ఇంకా నమ్మేదానికి ఫుల్ ఆస్కారం ఉంది. అర్థమవుతుందా? లేదా రాలేదని అంటే ఫస్ట్లోనే అబద్ధం చెప్తాను కనుక్కోని దానికి ఆస్కారం నమ్మట. వచ్చిన మాట నిజమే సార్ అంటే, ఓహో నిజమే చెప్పింది, వచ్చారన్నమాట ఇది నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని వాళ్ళు రీజన్ చెప్తారు. వాళ్ళు మామూలు అనుకుంటున్నారేమో, వాళ్ళు వేగు చూసేదానికి వచ్చారు, మొత్తం దేశం అంతా పరిశీలించాలని వచ్చారు వాళ్ళు అని చెప్తే ఆమె నిజమే అని చెప్పింది అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎత్తుకుంటే తర్వాత చూసి దాచిపెట్టాను. 7వ వచనం, ఆ మనుష్యులు యోర్దాను దాటి రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమ పోయిన మనుష్యులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను పండు కొనక మునుపు ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చి ఉన్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అర్థమవుతుందా? యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, బాగా గుర్తుపెట్టుకోండి, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరు ఏమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిదిరో ఆ సంగతి మేము వింటిమి. మొత్తం దేశంకి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తులోంచి ఎట్లా బయటకు తీసుకొచ్చాడో ఇన్ఫర్మేషన్ తొందరగా పాకిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లోనే అంత స్పీడ్గా న్యూస్ స్ప్రెడ్ అయ్యి ఉంటే ఈ రోజుల్లో పరిస్థితి ఏంది? అర్థమవుతుందా? ఆడ బాంబు పడడం, ఎవడో రికార్డ్ చేయడం, వెంటనే మీడియాలో పెట్టేయడం, వైరల్ అయిపోవడం, అంతేనా కదా? అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దేశవాసులందరికీ ధైర్యం చెడిపోయిందంట. అర్థమవుతుందా? ఎందుకనంటే వాళ్ళకి దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు, సముద్రం చీలిపోయిందంట, దేవుడు దారిలో వాళ్ళ పక్షంగా రాజుని హతం చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, త్రూ ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్ చుట్టుపక్కల వాళ్ళందరికీ స్ప్రెడ్ అయింది ఏంటంటే
దేవుడు గురించిన వార్త. దేవుడు అంట వాళ్ళ ప్రజలందరినీ బయటికి తీసుకొస్తాడు. ఇట్స్ ఎ సెన్సేషన్, పీపుల్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ సెన్సేషన్. హల్లెలూయా. చుట్టుపక్కల అంతా సెన్సేషన్ న్యూస్ అది. అదొక అందరు ధైర్యం చెడిపోయింది. ఇది ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట, స్ప్రెడ్ అయిపోయింది, అందరికి తెలుసు. అదొక ఆ నోట ఈ నోట బడి ఇశ్రాయేలీలు దేశాల మీద పడి వస్తూ ఉన్నారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రం చీల్చేశాడంట. ఈ న్యూస్ అది అంటే అర్థమైందా? మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేశాడు. 6 సముద్రం మధ్యలో వాళ్ళు నడిచారంట అని మనుషులు మాట్లాడుకుంటేనే అర్థమైందా? ఒక 10-15 రోజులు ఆ సింగిల్ టాపిక్ మాట్లాడుకోవచ్చు అందరూ. అమ్మ ఎర్ర సముద్రం చీల్చారంట, దేవుడు వాళ్ళ దగ్గర వచ్చారంట, వెనక రథాలు తర్వాత ఉన్నాయంట, ఆ సీన్లో విప్పేదు. కొంతమంది స్పెషల్ నరేటర్స్ ఉంటారు, స్టోరీ నరేటర్స్ కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు భలే చెప్తారు. వాళ్ళు నరేట్ చేస్తుంటే మనం నోటు తెరిచి తింటా ఉండొచ్చు. అర్థమైందా? అమ్మ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారంట, వెనకాల ఫరో రథాలు వేసుకొని తర్వాత ఉన్నాడంట. వాళ్ళు అక్కడ ఆగేసరికి అందరికి భయం వేసిందంట. మోషే మీద పడ్డారంట. మోషే ప్రార్థన చేస్తే కర్ర చూపి అని చెప్పాడంట. సముద్రం చీలిపోయిందంట. మాయ్ ఏంటో నేను చెప్పేది, సముద్రం చీలిపోయిందంట అని ఆ ప్రోగ్రాం అంతా దేవుని కార్యాలు విపరీతంగా ధ్యానించారు చుట్టుపక్కల వాళ్ళంతా. హల్లెలూయా. మర్చిపోయింది ఎవరు అంటే ధ్యానించకుండా పనికి మాలిన ఇశ్రాయేలీలే. అర్థమైందా? పేసక్తం పనికి మాలిన అనకూడదు, దేవుని ప్రజలు కదా. అవునా? మళ్ళీ దేవుడు నా బిడ్డలు ఎందుకన్నా మనల్ని అంటే అర్థమైందా? అయితే ఆ న్యూస్ పడేసరికి ఇశ్రాయేల్ దేవుడు గురించిన క్లారిటీ అందరికి ఉంది. ఈవిడ వాళ్ళని చేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే ఆశ్చర్యకరంగా ఐగుప్తులోంచి ఇశ్రాయేలు దేవుడు బయటకు తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం చీల్చాడు. అమ్మ దేవుడు ఈ దేశాన్ని వాళ్ళకి ఏం అనే క్లారిటీ ఆమెకుంది కాబట్టి, దీన్ని ఎవరు తప్పించలేరు అనే షూరిటీ ఆమెకుంది కాబట్టి, ఎట్లాగో ఇది వాళ్ళ స్వాధీనం అయిపోద్ది అనే క్లారిటీ ఉంది కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడైనా దండెత్తి వచ్చారా ఎరుకో మీదకి ఇశ్రాయేలీలు? రాలా. విశ్వాసం అన్నది ఎట్టన్నా వాళ్ళు వస్తారు. చూడండి విశ్వాసం చూడండి. ఎట్టయినా ఈ గవర్నమెంట్ వస్తుంది. హల్లెలూయా. ఎట్టయినా వాళ్ళు వస్తారు అనే ఎందుకు వచ్చింది తెలుసా? నిశ్చయితంగా అది ఆ నిశ్చయం ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు చేసిన కార్యాలను బట్టి. అర్థమైందా? అందుకే వీళ్ళిద్దరూ ఈ పనికిమాల రాజులు ఉన్నారే, బాషాన్ రాజు అయిన ఓగు, అర్థమైందా? వీళ్ళు పరమ దరిద్రులు అన్నట్టు బైబిల్లో చాలాసార్లు వీళ్ళ పేర్లు వినబడతాయి. అర్థమైందా? యెహోవా దయాళుడు ఆయన గమనిత్యమున్న పాట కూడా వీళ్ళ పేర్లు పనికిమాల దరిద్ర పొలలో. అర్థమైందా? అనవసరమైన పేరు పోగొట్టుకున్నారు. అర్థమైందా? దారిలో పోతాం గమ్ముగా బాగానంటే గమ్ముగా బాధించవచ్చు కదా పెత్తనాలు చేయకపోతే. అర్థమైందా? ప్రతి ఓడు పెద్ద రాజులాగా ఫీల్ అయ్యేటోడే దేవుడి ముందు. పక్కన రాజులతో రాజులాగా ఫీల్ అయితే అర్థం. దేవుడి ముందు రాజులాగా ఫీల్ అయితే ఏం చేస్తాడు దేవుడు? అనగా తొక్కుతాడు దేవుడు. అర్థమైందా? వీళ్ళు అదే ప్రోగ్రామ్ వీరు కొంచెం ఏమని చెప్పారంటే చిందులు వేశారు వీళ్ళు, ఈ రాజులు అన్నట్లు దేవుడు వాళ్ళని ఓడించేశాడు, నిర్మూలన చేశారంట. వీళ్ళు నిర్మూలన చేసిన ప్రోగ్రాములు కూడా యుద్ధాలు జరిగే వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారంటే అదొక న్యూస్ అండి. యుద్ధాలు జరిగేది, వీళ్ళు గెలిచారు వీళ్ళు ఓడిపోయారంటే ఎట్ట గెలిచారు తెలుసా, వాళ్ళు అసలు ఎట్ట ఓడిపోయారు తెలుసా అని చెప్తే అప్పుడు ఉణుకు స్టార్ట్ అయ్యేది. అసలు వాళ్ళు ఏం చేయలేదంట, వాళ్ళు దేవుడు వచ్చాడంట, వాళ్ళు దేవుడు చేశాడంటే నరాల్లో వణుకు పుడుతుంది. హల్లెలూయా. అదే డిస్కషన్ అయిపోయి తినేటప్పుడు అర్థం అవుతుందా? అదే డిస్కషన్ తింటా, అదే డిస్కషన్ చేసుకుంటా, తాగు డిస్కషన్ అంట, పండుకుంటే మనసులోకి ఏం వస్తుంది? ఎర్ర సముద్రం గెలిచాడంట వాళ్ళ దేవుడు, మా దేవుడు దేవుడేనా, మనం మొక్కేది కరెక్టేనా, వాళ్ళ దేవుడు సముద్రాన్ని గెలిచేసాడన్నే, మనకేంది పోయి ఏం మొక్కుతున్నా కానీ ఏం రావట్లేదే అనే డౌట్లు వస్తాయి ప్రజలకి. హల్లెలూయా. అట్లా ఈమెకి థరోగా అండర్స్టాండింగ్ ఉందన్నమాట. చూడండి, ఏం మాత్రం ఆలోచించకుండా, ఏం మాత్రం తడవులు ఆడకుండా ఇమ్మీడియట్గా వాళ్ళని చేరుస్తుందంటే చూడండి ఎంత ఫెయిత్గా ఉందో మనిషి. వచ్చేసారా, అతను దగ్గర పడిందయ్యా ప్రోగ్రామ్ అని అర్థమైపోయింది, రండి 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 బాబు తీసుకుని వస్తుంది. వీళ్ళు ఏమని చెప్పి వచ్చారు ఆమె దగ్గరికి? మేము మంచి వాళ్ళమే, టూరిస్టులు అని చెప్పొచ్చారా? అదొకదా కొందరు ఉంటారు సమాజంలో చాలా ప్రొఫెషనల్స్ అనమాట, చదువు చదవకపోయినా అదొకదా కొన్నిసార్లు మనుషులను చూసి చెప్పేయగలరు అన్నట్లు, డౌట్ తేడా చెప్తారు అన్నట్లు. అర్థమవుతుందా? ఆవిడ చాలా మందిని చూసింది. ఎవరు? రహాబను వేస్ట్ చాలా మందిని చూసింది. అర్థమవుతుందా? మనిషిని బట్టి ప్రోగ్రాం చెప్తుంది. అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ సరే దాపెట్టింది.
వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళింది, ఇదిగో మీరు ఎందుకు వచ్చారని నాకు తెలుసు, మీరు ఇది ప్రోగ్రామ్ అని నాకు తెలుసు. అర్థమైందే? అయితే మనం బాగా చూస్తే సంగతి మేము వింటిమి. 11, మేము వినినప్పుడు మా గుండెలు అదే ఇంగ్లీష్లో బాగుంటుంది, అవర్ హార్ట్స్ మెల్టెడ్ అని ఉంటుంది. హృదయాలు కర్ర తీస్తాడు దేవుడు. హల్లెలూయా. మాట విన్నామా మెత్త కర్ర తీస్తాడు, లేకపోతే భయంతో కర్ర తీస్తాడు. హల్లెలూయా. కెన్ గాడ్ మెల్ట్ హార్ట్స్? మా గుండెలు జారిపోయినాయా మాట అంటే. ఎంతగానో చూడండి, చుట్టుపక్కల దేశాలంతా కూడా సొంత న్యూస్లు, జిల్లా ఎడిషన్లు ఎవరు చదవడంలే, జిల్లా ఎడిషనే చదవటంలే, అంతర్జాతీయ పేజే చదువుతున్నారు. కనానోళ్ళు కానీ, ఆ పక్కోళ్ళు కానీ, ఈ పక్కోళ్ళు కానీ, ఎవరైనా సరే ఫస్ట్ మా పేపర్ రాగానే ఫస్ట్ ఇంటర్నేషనల్ పేజ్ది, అంతర్జాతీయ వార్తల పేజ్ తీరా నాయన. నేను ఎర్ర సముద్రం అంట ఈరోజు ఏం చేశాడు, ఇదే ప్రోగ్రాం జరిగింది. వాళ్ళ గుండెలు జారిపోయినాయండి. వాళ్ళు చంపుకుంటా వస్తుంటే ఇంకేంది బతుకు మీద గ్యారంటీ ఏంది? గాడ్ మేఘం మీద పోతా అంట వాళ్ళ ముందు దేవుడు అంటే సాల్ప అయిపోయి అక్కడికి. అదే ఉందా? ఈ గుడిలో పండుకో ఉంటాయి, గుడిలో పండుకో ఉంటాయి, నిద్రగొడ్డు లేపాలి, పాట పట్టి జోగొట్టాలి, అన్నీ చేయాలి. ఏమైంది వాళ్ళ మీద మేఘంలో పోతున్నాడు అంట దేవుడు అంటే. ఏమది? అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. హల్లెలూయా. నీ మీద పోతున్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ ఇంటి పైన ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ దేవుడు వాళ్ళ మీద ముందు మేఘం అంట. అదే పెద్ద న్యూస్ అయిపోయిందండి ఆ రోజులంతా. అదే న్యూస్. పొద్దున్న లేచి నిద్రపోయేదాకా చుట్టుపక్కల అందరూ అదే న్యూస్. కాదంటారా అవునంటారా? కొత్త విషయాలు అని చెప్పి మా ఇస్రాయిల్ టాపిక్ అని పేపర్ తిప్పలేదు ఎవరు కూడా, ఆ పేజ్ తిప్పలేదు అందరూ కూడా. అర్థమైందా? ద మోస్ట్ రెడ్ పేజ్ ఇన్ దోస్ డేస్ ఇస్ ఇంటర్నేషనల్ పేజ్. పేజ్ నలిగిపోయేది. అది అన్ని పేజీలతో పట్టలు కట్టేవాళ్ళు కానీ, ఎర్రగడ్డలు కేసేసేవాళ్ళు కానీ, ఆ పేజీ మాత్రం ఎర్రగడ్డలు వాళ్ళు వేసేవాళ్ళు కాదు, ఎత్తిపెట్టేవాళ్ళు ఆ పేజ్. అర్థమైందా? ఎర్ర సముద్రం వెళ్ళిపోవడం ఏంది, బయటకు వచ్చారంట, మా పైన పొగలంతా మేఘంలాగా ఉంటారంట, చల్లగా ఉంటుందంట. వాళ్ళకి రాత్రి అంటే దారి కనిపించడానికి అగ్నిలాగా తయారవుతారంట. వినేదానికి ఆ రోజులు జరగలేదంటే అవే, ఈ రోజుల్లో కూడా జరగలే అవి. హల్లెలూయా. వాళ్ళకి నెక్కపుచ్చుకుంటున్నాయి. అర్థమవుతా? ఒంట్లో ఆ మాట చూడండి, మా గుండెలు జారిపోయినాయి. హల్లెలూయా. సస్సు సస్సు. అర్థమైందా? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశం మీద భూమి మీద ఈయనే దేవుడు అండి. ఒక్కొక్క ఊరికి ఒక దేవుడు ఉండడు. హల్లెలూయా. ఒక్కొక్క పల్లెకి ఒక దేవుడు ఉండడు. ఒక్కొక్క ఇంటికి ఇలవేళ్ళ ఉండడు. భూమి మీద ఆకాశం పైన ఒకటే దేవుడు. హల్లెలూయా. ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి దగ్గర? ఆటో వాళ్ళ దగ్గర, క్యాబ్ వాళ్ళ దగ్గర, అర్థమవుతుందా? వేశ్యల దగ్గర, ఇట్లా ఇంకా చాలా వాళ్ళ దగ్గర, ఏదో టీ బంకుల వాళ్ళ దగ్గర, ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చాలామంది వచ్చిపోతూ విషయాలు మాట్లాడుకుంటుంటారు కాబట్టి విషయాలు తెలుస్తుంటాయి. ఈవిడ దేశం పేరు రాజు పేరు, దేశం పేరు రాజు పేరు, సంపబడిన నిర్మూలన చేయబడిన రాజు పేర్లు కూడా ఈమె దగ్గర లిస్ట్ వచ్చిందండి. ఇక్కడ చూసుకోండి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళ దగ్గర. హల్లెలూయా. హల్లెలూయా. మేము మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రమును ఉండదు. హల్లెలూయా. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు. చేర్చుకునేదానికి మినహా ఇంకే ఆప్షన్స్ ఆవిడికి లేవు. అర్థమైందా? ఎట్లాగూ వీళ్ళు రాబోతున్నారు, ఎట్లాగూ వీళ్ళు గెలబోతున్నారంటే ఇంట్లోకి పిలిచి టీ నీళ్ళు ఇవ్వడం మంచిది. రండి 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 మీరే సార్ బాబు ఏమన్నా గుండెలు జారిపోయినాయా, కరిగిపోయినాయి గుండెలు అంతా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, బిర్యానీ తింటారా, ఏది తింటారా, మంచిగా చేసుకుంటుంది. మంచిగా చేసుకోండి. ఫ్యూచర్ ప్రోగ్రామ్ తెలుసు కాబట్టి, జరగకముందే ఫ్యూచర్ అర్థమైపోయింది కాబట్టి విశ్వాసం అంటే అదే. అర్థమైందా? జరగకముందే ఇప్పుడు నువ్వు యాక్షన్ తీసుకుంటావు చూసావా, దాన్నే విశ్వాసం అంటారు. దేవుడు మెచ్చింది ఆ ప్రోగ్రామ్నే. అర్థమైందా? ఇవి వేసైనా కానీ హృదయం మంచిది, ఇవన్నీ కాదు దేవుడు చూస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేసిందో అదే దేవుడు లక్ష్య పెట్టాడు, అంతే. హల్లెలూయా. ఒక 1 ఫైన్ డే వస్తుంది ఎవరికైనా కూడా, ఎంత కఠిన వాళ్ళకైనా, ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా కూడా 1 ఫైన్ డే వస్తుంది. అప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామా అంతే, బతుకులు సెటిల్ అయిపోతాయి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా, ఎంత ధైర్య స్థితిలో ఉన్నా, ఎంత పాపపు రోత జీవితంలో ఉన్నా కూడా ఒక్కరోజు దేవుడు నాకు ఇస్తాడండి, అవకాశం ఇస్తాడు దేవుడు. అదే ఇన్ఫ్యాక్ట్ దేవుడు రాకని దేవునికి ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? అదొందా ఒక్క ఛాన్స్, అందరికీ తలా మనిషికి తలా ఒక్క ఛాన్స్, అంతేనా కదా? ఈవిడికి వచ్చింది ఛాన్స్, సద్వినియోగం చేసుకుంది. అదొందా కొందరికి సువార్త 1500 సార్లు 2000 సార్లు చెప్పాలి. కొందరికి జుట్టు పట్టుకొని కూర్చోబెట్టుకు కూడుగలితే తలస్నానం చేయించినా కూడా వినరు కొంతమంది. కానీ ఈవిడ ముందుగానే వినిన న్యూస్ను బట్టి వాళ్ళు రావడం తోడనే వాళ్ళని చేర్చుకునేది. హల్లెలూయా. డిడ్ దే డ్రింక్ అండ్ ఈట్ ఇన్ రాహాబ్స్ హౌస్. హల్లెలూయా. ఇంట్లో ఏంటి బ్రదర్, పాపాత్మలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు యేసయ్య. పరిశుద్ధుడివి చచ్చిపోవు, అయితే వెళ్ళిపో నేరుగా పరలోకం అని చెప్పాలి. హల్లెలూయా. ఎట్టి మనుష్య ధైర్యం ఏమాత్రం ఉండదు. 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్కజనులు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడనే ప్రమాణం చేయడం నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఏదే మా డాడీ ఫ్యామిలీకి మీరు, మా మమ్మీ, మా డాడీ, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, అర్థమవుతుందా, వాళ్ళు కలిగిన వారందరూ, అర్థమవుతుందా, ప్లస్ వాళ్ళకి కలిగిన అన్ని గొడ్లు ఉంటే గుడ్లు, గేదెలు, వస్తువులు, సామాన్లు, బంగారు, వెండి, ఏమైనా కూడా అన్నీ కూడా నేను మీకు ఉపకారం చేసిన దాన్ని బట్టి చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా, చావకుండా బ్రతుకనిచ్చి రక్షించ. ఎందుకని? వాళ్ళు వస్తే అందరిని ఏం చేయబోతున్నారు? చంపైపోతున్నారు. హల్లెలూయా. అయితే చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడం నేను. 14, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేద్దామనిరి. హల్లెలూయా. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఇంగ్లీష్ ఆన్సర్. For her house was upon the town wall. టౌన్ గోడ మీద ఇల్లు ఉందంట. ఇంకా టౌన్ గోడ ఎంత పెద్దగా ఉంది, అదొందా? ఇల్లుండి ఇల్లు ఉంది, సరే ఆ ఇల్లుకి ఒక మిద్దు ఉందా? టౌన్ గోడ మీద ఇల్లు, అదొందా? ఆ ఇల్లు మీద మిద్దే. ఇంక చూసుకోండి టౌన్ గోడ ఎంత పెద్దదో. అందుకే వేగు చూసి ముందుగా మనం వేగు చూసేదానికి ఇది పంపించినప్పుడు యెహోషువ, కాలేబు ఇంకా 10 మంది అంతా పోయినప్పుడు, అదొందా పెద్ద పెద్ద బిల్డింగులు సార్, పెద్ద పెద్ద సిటీలు, అవన్నీ పెద్ద పెద్ద సిటీలు, పెద్ద పెద్ద టౌన్లు, అవన్నీ అమ్మ వాళ్ళ ముందు మనం నిలబడలే ఉన్నారన్నమాట. ఏంలా మొత్తం. హల్లెలూయా. ఒకటే పిక్చర్ అండి. ఒకరి మనసులో ఇంకో బొమ్మ ఆడింది, ఇంకొకరి మనసులో ఇంకో బొమ్మ ఆడింది, అంతే. ఒకటే పిక్చర్. అబ్బా రేపు ఎడ మేము ఉంటామా, రేపు ఇదేనా, ఏంది గోడలేంది, ఇల్లు లేంది, రూమ్ లేంది, వాటర్ లేదు, ఇంతలా ఉన్నాయి, వాటర్ లేని పెద్దగా ఉన్నాయి వాళ్ళు. అదొందా వాళ్ళు టీ ఇందులో నడతారు. అదొందా మనం టీ గ్లాస్ అంటేనే ఎంత గుర్తొస్తుంది మనకి. అదొందా ఇజ్రాయెల్ టీ గ్లాసులు అంతే. కానాన్ బయట, ఊరు బయట, జస్ట్ బయట 2 టీ చెప్పారు. టీ అయ్యామని చెప్పింది లస్సీ కాదన్నారు, లస్సీ కాదు ఇచ్చింది టీ అన్నారు వాళ్ళు. అంతేనా కాదా? చూడండి 45 అంట. 45 అంటే బాగా పక్కడబందిగా ప్లాన్డ్గా కట్టిన సిటీస్ అంట అవన్నీ కూడా. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చేదానికి మొత్తం కట్టి అంత నీట్గా అంత అరేంజ్ చేసే ప్రోగ్రాం వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పోయి విశ్వాసంతో ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోవడమే. మీరు కట్టని ఇండ్లు, నాటని తోటలు, కొనని హోర్లు,
సేద్యం చేయని పొలాలు. అదే నా ప్రామిస్ ల్యాండ్ అంటే, అదే నా ఇశ్రాయేలు స్వాధీనం చేసుకుంది. అది దేవుడు వారికి ఏర్పాటు చేసిందో, వీళ్ళు దేవుడిని అడిగిందా? వీళ్ళు అడగకుండా దేవుడు హృదయంలో వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసి పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు, ఎందుకు 40 సంవత్సరాలు నడిపిస్తాం అంటే, ఇల్లు కట్టే తనకు టైం పడుతుంది, అడు వాడిని కట్టని వాడిని సావని తర్వాత పంపిస్తాను నేను అందులో. కానీ అంతేనా కాదా? అదే వాడిని పూర్తిగా డ్యూలు కట్టనిరా, వాడిని పూర్తిగా డ్యూలు కట్టని. అప్పుడు దాకా తట్టుకోలేవా? స్తుతులు చెల్లించలేవా? కృతజ్ఞత చెప్పలేవా? బైబిల్ చదవలేవా? వచ్చు మహవాడ, అంతేనా కాదా? వన్ డ్యూలు కట్టని, ఇంకా 3 డ్యూలు ఉన్నాయి, అవి కొట్టేస్తే నీ గాడ్ ఆల్వేస్ హ్యాస్ ద బెస్ట్ ప్లాన్ ఇన్ హిస్ మైండ్ కన్సర్నింగ్ అస్. హల్లెలూయా. ఎందుకు అది తొందరపడతావు అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రొవిజన్ దేవుడు ఏర్పాటు చేసి పెట్టున్నాడు. అయితే ఈమెం చేసింది? ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం 15 వచ్చినాం. ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మును తరుమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగినుడి, తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా. చూసిరా, తప్పించుకునే దారి కూడా చెప్తుంది ఈవిడ. వాళ్ళు ఎదురు వస్తారు, వెళ్ళారు మీకోసం, మళ్ళీ కనబడి రిటర్న్ వస్తూ ఉంటారు, మీరు ఎదురుపోతే పడుకునేస్తారు. అటువంటి పరిస్థితిలో ఏ దేశంలో అయినా కూడాను కొంచెం అనుమానం ఉన్నా కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, కొంచెం డౌట్ ఉన్నా కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, కొంచెం అనుమానాస్పదంగా తిరుగుతున్నా కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. మీరు ఈ కొండల వైపు వెళ్ళండి, కొండల్లో 3 days అక్కడ దానుకోండి, 3 days అక్కడ దానుకొని చెప్తే వాళ్ళకి ఫుడ్ పంపించలేదా? హల్లెలూయా. తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగుదుము. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైన తగిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిది. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. హల్లెలూయా. ఈ మాట చొప్పున జరుగును గాక, సేమ్ డైలాగ్, మీ మాట చొప్పున నాకు జరుగును కాక అని పెట్టుకోండి. నువ్వు దించావు కదా కిటికీ, ఆ కిటికీకి ఏం కట్టమన్నారు? ఎటది ఎర్రని దారం కట్టాలి. నీ మమ్మీని, మీ డాడీని, మీ అన్నదమ్ముల్ని, మీ అక్కజల్ని అందరినీ నీ ఇంట్లోకి చేర్చుకో. అంత పెద్ద ఇల్లా? అర్థమవుతుందా? వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చేర్చుకుంటుంది. ఆ పోయిన నెలకు వస్తారులే అని నెల తర్వాత వెళుద్దాంలే, వాళ్ళకి నేను వండి పెట్టేది అనుకునిందా? ఎప్పుడు వస్తారో తెలియదు, ఎన్ని రోజులకు వస్తారో తెలియదు. అవును, ఏం చేసి ఉంటుంది? ఇమీడియట్గా పని చేస్తుంటుంది. హల్లెలూయా. వీళ్ళు 3 రోజులు అక్కడ రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అటాక్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి తొందరగా పిలిచేసుకుంది. అర్థమవుతుందా? అందరినీ పిలుచుకో అని చెప్పాడు అన్నమాట. అయితే వీళ్ళు చెప్పి వీళ్ళందరినీ ఇంట్లో ఉండాలి. అర్థమవుతుందా? యుద్ధం జరిగేటప్పుడు ఇంట్లో ఉండకుండా బయట ఎవరున్నారనుకోండి, మేము సందేశం అనుకోండి, మేము కాదు రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? అందరు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మేము ఏం చేయం. ఎక్కడైనా విన్నట్టుందా? ఎక్కడ సేమ్ ప్రోగ్రాం జరిగింది? సంహార దూత ఐగుప్తులో నుంచి వీళ్ళని బయటకు తీసుకొచ్చే ముందు రోజు రాత్రి, అదొకదే మొత్తం జ్యేష్ఠ సంతానాన్ని చంపేసే ప్రోగ్రాం జరిగేటప్పుడు వీళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి. బయట గుర్తే ఉండాలి. బయట గుర్తుండాలి, రక్తం బయట గుర్తుండాలి, వీళ్ళందరూ లోపల ఉండాలి. ఈవిడి కిటికీ దగ్గర గుర్తేమో ఎర్రని దారం ఉండాలి, వీళ్ళందరూ ఉండాలి. ఉందా పోలికేమన్నా?
హల్లెలూయా, హల్లెలూయా. బ్లడ్ ఆఫ్ జీసస్, పీపుల్ ఆఫ్ గాడ్. దారాల్లో ఎర్ర దారమే ఎందుకు? ఎర్ర దారం ఎందుకు? కొందరికి రెడ్ అంటే కలర్ ఆఫ్ బ్లడ్ అని రెడ్ కలర్ అంతగా ఇష్టపడరు. అప్ప రక్తం కలర్, అది అప్ప రక్తం కలర్ అంటారు. రక్తం కార్చబడితేనే విమోచన అనేది జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చర్చిలో కానీ వెళ్ళండి, చర్చి బయట చూడండి, పెడితే ఇళ్ళ బయట కూడా అనమాట. అర్థమైందా? సిమెంట్తోనే సిల్లు ఒకటి వేసేది, ఎర్ర రంగు వేసేది, అంతే. అంతేనా కదా? హల్లెలూయా. దిస్ హ్యాపెన్స్ కదా. కొంతమంది ఇక్కడ రెడ్ తాడు కట్టుకుంటారు కదా, ఎర్ర తాడు కట్టుకుంటారు కదా, రెడ్ కలర్ ఉంటుంది కదా. విల్ ఇట్ వర్క్? విల్ ఇట్ వర్క్? పనిచేస్తుంది అది? ఏం మొక్కలన్నా చెప్పాలా మీరే? పనిచేస్తుంది? ఆ ఎర్రతాళ్ళు పనిచేయవు, ఎర్రని రక్తం ఆల్రెడీ పనిచేసేసింది. హల్లెలూయా. ద రెడ్ బ్లడ్, స్కార్లెట్ బ్లడ్, అది స్కార్లెట్ థ్రెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అది గుర్తు అన్నట్లు. సంహారదూత తప్పించుకునే దాని గుర్తు ఏంది? బయట ఉండే రక్తం. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు సంహారదూత ఇశ్రాయేలుని ఏం చేయకుండా అంటే ప్రొటెక్షన్ ఏంది? గుర్తు ఏంది? రక్తం. ఈవిడ కుటుంబం అంతా కాపాడబడేదాని గుర్తు ఏంది? ఎర్ర తాడు. అర్థమైందా? దేవుడు వాళ్ళకి చెప్పిన ప్రోగ్రామ్నే వీళ్ళకి ఈమెకి ఇంకో రకంగా చెప్పారు. అంతేనా? దేవుడు వాళ్ళకి చెప్పిన ప్రోగ్రామ్నే ఇదిగమ్మా ఇది గుర్తు, ఇది ఎక్కడ ఉంటుందో ఆ ఇంటికాడ మా వాళ్ళు ఎవరు రారు, ఎవరు ఏం చేయరు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 12 వచ్చిన ఒకసారి బాగా చూడండి. 12 వచ్చి, నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి. ఇంగ్లీష్ చదువుతాను. నౌ దేర్ఫోర్ ఐ ప్రే యు స్వేర్ unto me by the Lord, since I have shown you kindness, that you will show also kindness unto my father's house, and give me a true token. And give me a true token. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఒక గుర్తు, ఆనవాళ్ళు, ఒక గుర్తు. బ్రదర్ నేను వస్తున్నాను, ఏమన్నా ఆనవాళ్ళు ఉంటే చెప్తారా అంటే, బ్రదర్ నేను రెడ్ క్యాప్ వేసుకొని బ్లూ టీషర్ట్ వేసుకున్నాను బ్రదర్. ఏది? గుర్తు, ఆనవాళ్ళు, గుర్తు అనమాట. అర్థమవుతుందా? ఇది గుర్తు. ఇది ఈ పదం బాగా ఇంపార్టెంట్. టోకన్ అనే పదం ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది గుర్తు అన్నట్లు, కనిపెట్టేదానికి. అర్థమవుతుందా? మేము ఆ దారిలో వస్తున్నాము, ఆ పెద్ద గలాలు జరుగుతూ ఉంది, నిన్ను సరే నువ్వు అడుగుతున్నావు తప్పించాలనుకున్నావు కదా, ఈ గుర్తులు చెప్పు అని అంటే, ఇదిగో ఇది పెట్టుకోండు, దగ్గరికి వస్తే చూపించు. అర్థమవుతుందా? ఈ ఆనవాళ్ళు బైబిల్లో చాలా ఇంపార్టెంట్, టోకన్స్ అనమాట. అర్థమవుతుందా? ఒక పెద్ద ఆయన కోడల్ని కొడుకు చచ్చిపోతే, అర్థమవుతుందా, వీడు ఇంకా చాలా చిన్నగా ఉన్నాడమ్మా, పెద్ద అయినాక అడ్డే చేస్తానులే ఊరికి వెళ్ళిపోవాలంటే ఊరికి పంపించేసిన తర్వాతకి ఈ పెద్ద మళ్ళీ ఆ ఊరికి పోతే, అర్థమవుతుందా, అవును ఫలానా అనుకొని అమ్మా ఈ గుర్తుపెట్టేసింది, ఆయన గుర్తుపట్ల, ఈయనేమో ఆమెకి దెబ్బ వేసేస్తున్నాడు. అర్థమవుతుందా? పెద్దవాడు పెళ్లి కూర్చోడు కానీ ఇంకా పిలవట్లేదు అనమాట. అన్యాయం చేసాడు అని గుర్తుపెట్టుకుంది, దొరికాడు టైంకి పర్సన్ చెప్పేసుకొని ఓకే ఆమె ప్రొఫెషన్ అది గాను కానీ ఓకే అనేది అనమాట. అయితే గుర్తులు నువ్వు మళ్ళీ ఎందుకు గుర్తానంటే ఆయన గుర్తులు అనమాట, ఆయన సీల్ వేసే గుర్తులను ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అదొకదా ఆమె ఇదిగో అయ్యా ఆయన న్యూస్ వచ్చింది మళ్ళీ, అయ్యా నీ కోటలు గర్భవతాయా పాపం మురిగిపోయన్నమాట, చంపేయాల, ఇద్దరు చంపేయాలి, ఇదిగో అది అంటే ఇదిగో ఈ వెలుగున్న వ్యక్తే అని చెప్పింది అనమాట. నాకంటే నీతిమంతురాలు, నాకంటే మంచిది అని చెప్పేసి జరిగింది. అర్థమవుతుందా? ఈ గుర్తులు చాలా ఇంపార్టెంట్. అలా తొలగిచ్చేస్తాయి, విడిపించేస్తాయి. ఏం చేస్తాయి? తొలగిచ్చేస్తాయి, విడిపించేస్తాయి గుర్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవగాహనే లేకుండా నాకు నువ్వు ఈ డ్రెస్ చేసుకో, ఆ డ్రెస్ వేసుకుంటే నువ్వు ఒక్కడివే తప్పించేస్తాం అని చెప్పారు అనుకోండి, వేరే వ్యక్తి ఎవరు అవగాహన లేకుండా అదే ఏరియాలో అలాగే డ్రెస్ వేసి తిరుగుతాను, తప్పించబడ్డా? ఎందుకని సేమ్ అదే డ్రెస్ వేసుకున్నాను కాబట్టి నేను అనుకోని వాళ్ళు అతను వదిలేస్తాను. తప్పించబడ్డా గుర్తులు అనమాట. ఇవి టోకన్స్ అనమాట. ఇవి ఆనవాళ్ళు మనుషుల్ని ఇరిగిచ్చేస్తాయి, లేకపోతే విడిపించేస్తాయి. హల్లెలూయా. ఇది మనం బాగా గమనిస్తే ఈమె జరిగిన ఈ ప్రోగ్రాంలో అక్కడేమో రక్తం ఇశ్రాయేలీయులకి, ఇక్కడేమో ఈ దారం అన్నట్లు. తర్వాతకి వాళ్ళు వచ్చి అంతా స్వాధీనం చేసుకునేటప్పుడు
గొప్పగా వచ్చి అందరూ బయట నిలబడుకొని సైలెంట్గా ఉండి అదొక వాళ్ళ చుట్టూ గోడ చుట్టూ చేరంగానే అప్పటికే గుండెలు ఏమన్నాయి, కరిగిపోన్నాయి. అప్పటికే గుండెలు కరిగిపోయినాయి. అదొక వీళ్ళందరూ వచ్చి 2.5 అంటే దగ్గర 20 లక్షల మంది అనుకోండి. అదొక మొత్తం వచ్చి అందరూ గోడను చుట్టుముట్టేసేసరికి అప్పుడు పరిస్థితి ఏంది ఎదుర్కోవాలి. అప్పటికే గుండె ఏమైపోయింది, కరిగిపోయింది. అదొక ఇప్పుడు ఏంది, వచ్చి చుట్టుపక్కల చుట్టూ చేరారు, పరిస్థితి ఏంది, కరిగింది కాస్త ఆవిరైపోతుంది. అంతేనా కదా? అదే ప్రోగ్రాం. చుట్టుపక్కల చేరారు, 6 రోజులు ఏం మాట్లాడట్లా, గమ్మగా తిరుగుతున్నారు. చాలు కొన్ని ప్రోగ్రాంలో ఏంద్రా ఈ గోడ ఎట్ట కొలుతుంది, గోడే వాళ్ళకి బలం. అదే అందుకే శక్తి కాదు, అదే అదేముంది కొట్టేద్దాం పడగొట్టేద్దాం అనో, శక్తి కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా. హల్లెలూయా. 6 days అందరూ సైలెంట్గా చుట్టూ తిరగాలి. తిరుగుతున్నప్పుడు ఎరుకోల పరిస్థితి ఏంది, అందరూ షుగర్లే పేషెంట్లు అయిపోయారు. ఉంది చెప్పండి, పగులు రాత్రి తేడా లేకుండా పాస్కి వెళ్తున్నారు. ఎందుకని చుట్టుపక్కల వాళ్ళు తిరుగుతున్నారు. భయం వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది వాళ్ళకి, అయిపోతున్నాం మనం టెన్షన్ వచ్చేసింది అనమాట. అందరికీ టెన్షన్ ఉండగా కూడా మనం సేఫ్గా ప్రశాంతంగా నిర్భయంగా జీవించాలంటే ఒక దాన్ని కవరింగ్లో ప్రొటెక్షన్ కింద మనం ఉండాలి. ఏంది ఏదేనంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జోషువ యుద్ధం జరిగేటప్పుడు ఇంకా అందరిని స్వాధీనం చేసుకోవాలి, అందరిని భాగించినప్పుడు మళ్ళీ ఇద్దరు పిలిచారు. మీరు ఇద్దరు పిలిపించి మీరు ఒక ఆమెకు మాట ఇచ్చారు కదా, పోండి మొత్తం తీసుకొచ్చేసేపడి అంటే వీళ్ళు వెళ్ళి మొత్తం ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మొత్తం అందరినీ ఏం చేసేసారు, విడిపించేసేసారు. హల్లెలూయా. జీనీ విల్కర్సర్స్ అని ఒక ఆవిడ దైవసేవకురాలు, పాశ్చాత్య దేశాల్లో ఉండేది, మంచి దైవసేవకురాలు. బాగా ప్రార్థన చేసి దేవునితో బాగా వాడబడింది. లేడీస్ బాగా మంచి దైవసేవకురాలు, బాగా ఎక్కువ ప్రార్థన ఉండి కనిపెట్టేది అనమాట. ఆమెతో దేవుడు ఈ మాట చెప్పాడంట, నేను త్వరగా వచ్చేస్తున్నానని తమకు సంబంధించిన వాళ్ళలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే భయపడే వాళ్ళు ఉంటారు కదా, దేవుడు వచ్చేస్తున్నాడు వీళ్ళు ఇంకా ఏమో దేవుడు నమ్ముకోవాలా, నరకానికి వెళ్ళిపోతారన్న భయం ఉంటుంది కదా, అట్లుండే వాళ్ళతో నువ్వు ఈ మాట చెప్పు అని చెప్పాడంట దేవుడు. ఈయన తనకి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది అర్థమవుతుందా? అంటే నాకు సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది రక్షణ పొందుకోవాలా, దేవుడు ఏమో త్వరగా వచ్చేస్తా అని చెప్తున్నాడు. ఇంకా నాకేముంటుంది ఆటోమేటిక్గా బాధ, చింత, విచారం, భయం, ఫీర్ అనే ఉంటుంది. మరి అయ్యో వీళ్ళు ఇంకా నరకానికి వెళ్ళిపోతారే అని. ఇట్లా దేవుడు ఆమె ప్రార్థనలో ఉండగా దేవుడు ఆమెకు చెప్పాడంట. ఇట్లా భయపడుతూ ఉంటారు కదా, నేను తొందరగా వచ్చేస్తున్నాను, నాకు సంబంధించిన వాళ్ళు ఇంకా దేవుడు నమ్ముకోలేదన్న భయంతో ఉంటారు కదా, ఎంతమందికి కావాలి నెక్స్ట్ మ్యాట్లో వాళ్ళకి ఈ మాట చెప్పు అని చెప్పంట దేవుడు. వాళ్ళతో ఈ మాట చెప్పంట, కార్చబడిన నా రక్తమును బట్టి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కార్చబడిన రక్తమును బట్టి విశ్వాసముతో వాళ్ళ పేర్లు నాకు ప్రార్థనలో మెన్షన్ చేయమని చెప్పు. వాళ్ళు నిద్రపోతున్నా కూడా వాళ్ళతో పోరాడి వాళ్ళ మనసులు మార్చి నేను వాళ్ళ రక్షణ దయచేస్తానని చెప్పంట దేవుడు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కార్చబడిన రక్తాన్ని బట్టి, అర్థమవుతుందా? అయ్యా అందరి కోసం రక్తం కార్చావు కదా, కార్చబడిన రక్తాన్ని బట్టి వాళ్ళ పేరు ఆ ప్రార్థనలో మెన్షన్ చేస్తూ ఈ వ్యక్తిని రక్షించు ప్రభువా అని దేవుడు సబ్మిట్ చేస్తే వాళ్ళ పక్షంగా దేవుడు పోరాటం చేసి వాళ్ళు నిద్రపోతున్నా ఊపిరాన్ని కూడా ఎట్లా చేసినా సరే వాళ్ళని నేను రక్షణలో నడిపిస్తాను చెప్పాను దేవుడు. రక్షించనేరకు ఉండున్నట్లు ఆయన హస్తము కొరచ. ఒక దగ్గర బైబిల్ డిబేట్ జరిగింది, కర్మకాల బైబిల్ డిబేట్ కాడికి వెళ్ళాం. అర్థమవుతుందా? అవతల ఒక పెద్ద మనిషి ఏమంటారు తెలుసా, రక్షణ అందరికీ లేదు, మన సువార్త చెప్తున్న కూడా చాలా మంది ఎందుకు నమ్ముకోవట్లేదు అంటే దేవుడు ఎవరికి కొంతమందికి రక్షణ ఏర్పాటు చేస్తున్నాడు, అందరూ రక్షణ పొందుకుంటున్నారు, పొందుకోవట్లేదుగా, సువార్త చెప్తున్నా కానీ వినట్లేదుగా అంటే రక్షించని అనుకున్నట్లు ఆయనకు హస్తం కురచైపోయిందా? దేవుడు ఏమన్నా పార్షియాలిటీ చూపించే దేవుడా? ప్రార్థన చేసేకి, ప్రార్థనలో పాకులాడేకి, స్వార్థలో పాకులాడేకి ఓపిక లేక 2-3 సార్లు తిరిగి ఇంకా అలిసిపోయి ఇంకా వాళ్ళు ఇంకా అంతేలే ఇంకా మారలే ఎన్నిసార్లు పోతాను మనం అనుకొని మనం సైలెంట్ అయిపోతే దాన్ని దేవుడి మీదకి ఆపాదించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రాహాబ్ అనే ఆవిడ వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురు వాళ్ళ భర్త వాళ్ళ అక్క చెల్లెలు ఉందనుకోండి,
అమ్మాయి కొన్ని రోజులు మా ఇంట్లో ఉండే మా రమ్మాయి అని చెప్పి పిలుచుకోండి, బాగా లాక్కొని జుట్టు పెట్టుకొని లాక్కొని వచ్చి ఇంట్లో కట్టేసి పెట్టుకుని పరిస్థితి ఏంది? రెస్ట్ పడరా? హల్లెలూయా. కొందరేమో మరీ మొహమాటంగా నేను రాను, నాకు మొహమాటం, అది ఆమె అయితే మరీ ఎక్కువ ఆమె ప్రొఫెషన్లో అది నేను ఆ ఇంటికి రాను. అదంటే జుట్టు పట్టుకున్నామా, చేతులు కట్టేసామా, నోట్లో గుడ్డ పెట్టేసామా, పొరుగుసుని కూర్చోండి 10 రోజులు అని చెప్పామా? అంతేనా కదా? ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్? తర్వాత ఏం జరిగింది? ఇంట్లో ఉన్న అందరూ ఏమయ్యారు? ఆమె అడిగిన జరిగినారు కదా, చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చావకుండా బ్రతుకనిస్తే వదిలేసేయాలి. ఏం చేయాలి? చావకుండా బ్రతుకనిస్తే ఏం చేయాలి? వదిలేసేయాలి చంపకుండా. కానీ వీళ్ళు ఏం చేశారు? రక్షించారంటే చెప్పాలి. ఇశ్రాయేలీయులలోకి వాళ్ళని చేర్చుకున్నారు. హల్లెలూయా. చేర్చుకున్నారు. హల్లెలూయా. మనకు తెలిసిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు చావు బతుకుల్లో ఉన్న, దేవుడిని నమ్ముకొనని స్థితిలో ఉన్నా కూడాను యేసు రక్తాన్ని బట్టి వాళ్ళ పేర్లు దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉంటే అర్థమైందా? ఐసీయూ బెడ్ మీదనో రేపు చచ్చిపోతారు అనుకోనో ఒప్పుకోరా యేసు ప్రభుని ఇప్పుడు కన్నా అంటే ఇంక దిక్కులేని పరిస్థితి అన్న ఒప్పుకుని చచ్చిపోతే తప్పించుకుంటారు. హల్లెలూయా. తప్పించుకుంటారు. అందుకే ఏ మనిషి అయినా సరే చచ్చిపోయే వరకు కూడా, లాస్ట్ కొన ఊపిరితో ఉన్నంత వరకు కూడా మన మనిషిని విడిచిపెట్టకూడదు. అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలంట. హల్లెలూయా. ఇది ఆ దైవ సేవకులు దేవుడు చెప్పిన మాట. అదొకదా? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరికైనా చెప్పాలంటే చెప్పాలి, ఇది ఎవరికైనా తెలియజేయాలి, ఇది తెలుసుకోవాలి. ఎవరంటే వాళ్ళకి చెప్పాలి. అదొకదా? నేను త్వరగా వచ్చున్నాను, తమకు చెందిన వారు ఇంకా రక్షింపబడలేదని విచారపడతారేమో, వారి పేరు నాకు ప్రార్థనలో చెప్పినప్పుడు విశ్వాసముతో ఎవరి పేర్లు అయితే నాకు చెప్తారో వాళ్ళని నేను రక్షిస్తా అని చెప్పాను దేవుడు. హల్లెలూయా. దేర్ ఈస్ ఎ గ్రేట్ సాల్వేషన్ బీయింగ్ ప్రొవైడెడ్ బై గాడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న ఆ ఆత్మ ప్రేరేపణను, ఆ పరిశుద్ధాత్మ ఒప్పుదలను అందరూ యాక్సెప్ట్ చేయగలిగితే రక్షణ పొందుకోవడం సులువు. హల్లెలూయా. అయితే మనోనేత్రాలు వెలిగించమని మనం ప్రార్థన చేయాలి. యుగ సంబంధమైన దేవత అపవాది మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేస్తున్నాం కాబట్టి వెలుగును చూడలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. కొంచెం వెలిగింపు వస్తే కూడా కళ్ళు తెరవబడితే మనోనేత్రాలు దేవుని వాక్యం వెలుగుగా వాళ్ళు అర్థం చేసుకుంటారు, దేవుని నమ్ముకుంటారు. హల్లెలూయా. అయితే ఇవి గుర్తులు, ఆనవాళ్ళు అని చెప్పి చూస్తారా? ఈ ఆనవాళ్ళు గుర్తులు మనం బాగా గమనిస్తే ఇవి బైబిల్లో అన్ని రకాలుగా ఉన్నాయి. మనం నిర్గమకాండంలో చూస్తే వాళ్ళ డోర్ దగ్గర అంతా కూడాను సంహార దూత దాటిపోవడానికి సంహార దూతకి ఏది గుర్తు అంటే, ఏది సైన్ అంటే, ఏది సైన్ బోర్డు. అదొందా అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు వేస్తారు. అవునా కాదా? జాగ్రత్త. అట్లనే ఇక్కడ దేవుడు మమ్మల్ని కాపాడాలని నిర్ణయించున్నాడు జాగ్రత్త అని చెప్పి ఇశ్రాయేలు వేసుకున్న బోర్డు ఏందనంటే యేసు ప్రభు రక్తం. అదొస్తుందా? పస్కా పశువు రక్తం. హల్లెలూయా. అయితే ఈవిడ తప్పించబడేదానికి, ఈ ఫ్యామిలీ అంతా విడిపించబడేదానికి ఈమె కిటికీ దగ్గర వేసుకున్న గుర్తు ఏందనంటే ఎర్రని దారం. హల్లెలూయా. మీకు ఈ పదం వినుండాల. చీమలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చీమలు ఉన్నాయి, బాగా తిరుగుతూ ఉన్నాయి, ఆహార పదార్థాలు చేసిన పిండి వంటల దగ్గరికి వస్తాయి అనుకోండి, చుట్టూ ఏదో గీస్తారే, తెల్ల బలపం ఒకటి తీసుకొని చుట్టూ గీస్తారు, చూసారా? చీమలు రాకుండా ఉండేదానికి. సేమ్ అట్లానే మన చుట్టూ రక్తంతో గీయబడవలెను. హల్లెలూయా. అప్పుడు పాడు చేసేది, అదొకదా? కష్టాన్నంతా కూడా తినివేసేది, నష్టం చేకూర్చేది, అదొకదా? ఇంకా అనుభవించకుండా చేసేవన్నీ కూడా దగ్గరికి రాకుండా దేవుడు రక్తంతో మనల్ని ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇది ఒక సింబల్ అన్నమాట, టోకన్ అనమాట. ఆమె టోకన్ అడిగింది, నాకు ఒక ఆనం వల్ల ఏంటనింది, ఎర్రని దారం చెప్పారు. దేవుడు కూడా నేను ఇంక మనుషుల్ని మళ్ళా భూమి మీదకి సేమ్ ప్రోగ్రామ్ చేయనని చెప్పి దేవుడు కూడా ఇంత అదో ఇది అక్కడ కూడా టోకన్ అనే ఉంది, అక్కడ కూడా టోకన్, అది గుర్తుగా అన్నా, ఇంకా గుర్తు ఇది అని నెక్స్ట్ ఇంక నేను మళ్ళీ చేయను అని చెప్పేసి అట్లా గుర్తులు ఫస్ట్ దేవుడు పెట్టాడు. ఇంక నేను మళ్ళీ చేయను, దాని గుర్తు ఏంటంటే ఇంద్రధనస్సు. నేను మళ్ళీ జలప్రళయం భూమి మీద రప్పించను
దాని గుర్తు ఏంటంటే ఇంద్రధనస్సు. అర్థమైందా? నేను మిమ్మల్ని సంపను, దాని గుర్తు ఏంటంటే ద్వారబంధరాలకు ఉన్న యేసు ప్రభు రక్తం. హల్లెలూయా. పస్కా రక్తం. అది ఈమెని రాహాబు కుటుంబాన్ని చంపకుండా గుర్తు ఏంటంటే ఎర్రని దారము. హల్లెలూయా. నిన్ను నన్ను చంపబడకుండా కాపాడే దానికి గుర్తు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము. హల్లెలూయా. ఈమె ధన్యత చూడండి. ఎవరిది? రాహాబ్. అర్థమవుతుందా? ఈమె కడపలోంచి చదువుతున్నారు తెలుసా? ఈమె ఇశ్రాయేలులోకి చేర్చబడ్డం వేశ్య. ఈమె ఒక ప్రాస్టిట్యూట్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈమె దేవుడు, వీళ్ళ దేవుడే దేవుడు, మా వాళ్ళ దేవుడే దేవుడు, ఇంక వీళ్ళంతా డంచిక్కు, ఇంకా అంతా ఏం పవర్ లేదు, విషయం లేదని చెప్పేసి ఆమె వాళ్ళు చేర్చుకొని విడిపించబడి వాళ్ళలో కలిసిపోయిన తర్వాతకి ఆమె కడుపులో చదువుతున్నారు తెలుసా? ఆమెని ఇశ్రాయేలులో ఒక మనిషి పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? దేర్ ఈజ్ ఏ ఫ్యూచర్ లైఫ్ ఫర్ ప్రాస్టిట్యూట్స్. హల్లెలూయా. సరే, పెళ్లి చేసుకున్నాడు. ఆమె కడుపులో ఎవరు తెలుసా? ఎగ్జామ్ క్వశ్చన్ నెక్స్ట్ పేపర్లో ఉంటుంది. దావీదు ముత్తాతని ఆవిడ కనింది, బోయేజ్ గారిని ఆవిడ కనింది. ఎవరు? ఈ బోయేజ్ అనే ఆయన చూడండి. అదొకందా వాళ్ళమ్మ ఎక్స్ వేశ్య. ఈయన ఊరిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? మోయాబీయురాలు ప్లస్ వెధవరాలు రూతుని పెళ్లి చేసుకున్నాడు ఈయన. దావీదు వల్ల ముత్తవ్వ. దావీదు వాళ్ళ ముత్తాత వాళ్ళ అమ్మ ఎవర్రా అంటే రాహాబ్ అనే. అదొకదా యేసు ప్రభు యొక్క లిస్టు, పితరుల లిస్టులో ఈ పేరు ఎక్కేసింది. యేసు ప్రభు, యోసేపు, మరియమ్మ, వాళ్ళ తర్వాత పైన వాళ్ళు అని చెప్పుకుంటా పోతే ఈ మధ్యలో అదొకదా దేవుడు రాయించిన లిస్టులో అదొకదా ఇప్పుడు రాహాబు మా భర్త పేరు రాసి ఆయనకి బోయేజ్ పుట్టాడు, బోయేజ్కి పలానాయన పుట్టాడు, ఆయన పుట్టాడు అని రాయాలి. అవునా? దేవుడు బోయేజు వాళ్ళ డాడీకి పుట్టాడని చెప్పి డాడీ పేరు పక్కగా జరిపి తీసేసేసి వాళ్ళ అమ్మ పేరు రాయని చెప్పి వాళ్ళ అమ్మ పేరు రాయించాడు మత్తయి సువార్తలో. దేవుడా. అదొకదా మత్తయి బోయేజ్ కాడికి వచ్చేసరికి వాళ్ళ డాడీ పేరు వాళ్ళ అమ్మ పేరు రాయి. హల్లెలూయా. వేసి అండి. పితరులు అంటే ఇశ్రాయేలు చెప్తారంటే మా పితరుడు మా తండ్రి అయిన అబ్రహాం అంటారు అనమాట. మా ముత్తాత అనరు వాళ్ళు. మనము మా నాన్న, మా తాత, మా ముత్తాత అవన్నీ మనం అనుకునే అట్లా అంటుంటే మా తాత, మా పితరుడు, మా తండ్రి అయిన అబ్రహాం అంటారు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు అబ్రహాంని ఎట్లా రిఫర్ చేస్తాడంటే మా తండ్రి అయిన దావీదు, మా తండ్రి అయిన అని చెప్తారు, తండ్రిని చెప్తారు అనమాట. అర్థమవుతుందా? ఇది రాయలసీమ సైడ్ బాగుంటుంది అనమాట. అర్థమవుతుందా? డాడీనేమో డాడీ అంటారు, నాన్న అంటారు, వాళ్ళ తాతని అబ్బా అంటారు, మా అబ్బా అంటారు. అర్థమవుతుందా? వాళ్ళ తాత అన్నమాట. రిఫరింగ్ టు డాడీ, రిఫరింగ్ టు ఫాదర్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ లెక్కన యేసు ప్రభు రాహాబు ఎవరంటే యేసు ప్రభు ఏం చెప్పాలా? మా అమ్మ ఆమె మా అబ్బా చేసుకున్నాడు ఆవిడని, మా అమ్మ ఆవిడ. ధన్యత. హల్లెలూయా. జీనియాలజీ, యేసు ప్రభు జీనియాలజీలో ఎవరు పుట్టారు అని చెప్పి లిస్టులో లాస్ట్ యేసు ప్రభు పేరుంటే ఆ పైనలో రాహాబు అనే పేరు కనిపిస్తుంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో. హల్లెలూయా. ధన్యత. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ లైఫ్లో లెసన్స్ చూడండి. అర్థమైందా? విడిపించబడి రక్షించబడాలంటే ఏం కావాలి? యేసు ప్రభు రక్తం కావాలి. హల్లెలూయా. ఆ గుర్తు గాలికి ఎగిరిపోతే పరిస్థితి ఏంది? ఆ ఎర్రని దారము గాలికి ఎగిరిపోతే పరిస్థితి ఏంది? అర్థమైందా? ఇవి ఎక్కడుంది? సిటీ బయట గోడ దగ్గర ఉంది. ఆ కిటికీలోంచి దించింది అనమాట. ఆ కిటికీకి బాగా గాలి వస్తుందా? అవతల కిటికీ బాగా గాలి వస్తుందా? ఈ కిటికీకి బయట గాలి వస్తుంది. సిటీ బయట ఉండే గోడ పైన ఉండే కిటికీ ఇది. అర్థమైందా? ఈ దారం గాలికి ఎగిరిపోతే పరిస్థితి ఏంది?
అంటే రోజు దారం చెక్ చేసుకోవాలి, ఇది ఎగరకూడదు, బాగా ఉండాలి, అదొందా గట్టి కట్టి పెట్టేసి ఉండాలి దాన్ని. హల్లెలూయా. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ డైలీ. ప్రతిరోజు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు రక్తాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎంత పెద్ద నాశనం, ఎంత పెద్ద విపత్తు, ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా కూడా నువ్వు నీ హోల్ ఫ్యామిలీ రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుపక్కల మొత్తం బాంబులు ఏవి గాక నీ ఇంటి మీద బాంబులు పడ్డా ఓ. హల్లెలూయా. చుట్టుపక్కలంతా దొంగలు పడనివ్వుగాక నీ ఇంట్లో దొంగలు పడరు. హల్లెలూయా. రక్తాన్ని సద్వినియోగం చేసుకోవాలా, రక్తాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేరీ జోన్సమ్మ యేసు రక్తమే జయమని చెప్పుకోవాలా రోజు. హల్లెలూయా. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం జయమని చెప్పుకోవాలా. హల్లెలూయా. ఎవరన్నా పర్సుకి చిల్లులు పడుతున్నాయా, ఏసు రక్తం జయమని చెప్పుకోవాలి. పర్సులకి చిల్లులు పడుతుంటే, బ్యాంక్ అకౌంట్లో చిల్లులు పడుతున్నాయి, ఏసు రక్తం జయమని చెప్పుకోవాలా. హల్లెలూయా. సేవ్ అయ్యేదానికి, రక్షించబడేదానికి దేవుని దృష్టిలో అది విశ్వాసం అండి. దేవుని దృష్టిలో అది విశ్వాసం. షీ వాజ్ సేవ్డ్ బై ఏ సింగిల్ పీస్ ఆఫ్ థ్రెడ్. అంతేనా? షీ వాజ్ సేవ్డ్. మొత్తం హోల్ ఫ్యామిలీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చెప్పచ్చు కదా. మీరు అందరూ చేతులు కట్టుకోండి పాడని చెప్పచ్చు కదా. అందరు చేతులు కట్టుకోండి చెప్పచ్చు కదా. ఒక ఇంటి బయట ఒక తాడు కడితే పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది అవగాహన లేదనుకోండి, దారిలో పోతున్నాం, వేరే ఊరు పోతున్నాం, వాళ్ళకి వస్తున్నాం, అదొందా ఇది కట్టుకో అమ్మా మంచిది అని చెప్తే కట్టుకోవా? అవునా కదా? రక్తం గురించిన అవగాహన లేదు కాబట్టే మనుషులు వేరే వేరే ఆస్కారాల్లోకి వెళ్ళిపోయారు, వేరే వేరే రెమెడీస్లోకి వెళ్ళిపోయారు అన్నమాట. సేఫ్గా ఉండేదానికి, తాయెత్తులాగా కాపాడేదానికి, భద్రపరచబడేదానికి, అదొందా రకరకాల పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. అదొందా వేరే తాడు, ఏదో తాడు, ఏదో తాడు. నో 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 నో. రక్తం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. అదే భద్ర, అదే మనకి రక్ష. ఇది అదే మనకి రక్ష. యేసు రక్తమే మనకు రక్ష. హల్లెలూయా. ఆ రేఖ గీసినట్టు, చీమలు రాకుండా రేఖ గీసినట్టు అపవాది, ఈవిల్ స్పిరిట్స్, రాంగ్, చెడు అంతా జరగకుండా గీత అనేది ఒకటి ఉండాలి. ఏంటంటే ఏముండాలి? ఏముండాలి? ఎక్కడ ఉన్నావు కదా నువ్వు? ఏముండాలి? గీత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాళ్ళకి ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి కనుపరిచిన ఎగ్జాంపుల్ని సేమ్ అట్లానే దారం రూపంగా వాళ్ళకి చెప్పారు. అర్థమైందా? ఎట్లా దేవుడు వాళ్ళు విడిపించాడో సేమ్ అట్లానే ఆమెను కూడా బయటకు తీసుకొచ్చే ప్రోగ్రాం వాళ్ళు చేశారు. హల్లెలూయా. వి షుడ్ బి హ్యావింగ్ ఎ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కలిగిన సమస్తం కూడా ప్రొటెక్ట్ చేయబడిందా? ప్రొటెక్ట్ చేయబడిందా? చేయబడింది. హల్లెలూయా. బయటికి ప్రయాణాలు చేసేటప్పుడు అర్థమవుతుందా? మొత్తం బ్యాగులు లెక్కడం ఒకసారి మళ్ళీ అంటాం కదా, ఒకసారి 2 బ్యాగులు లెక్కడం మొత్తం అంటాం కదా. అర్థమవుతుందా? 1 2 3 4 మొత్తం 6 బ్యాగులు, ఆ బ్యాగుతో కలిపి 6 బ్యాగులు. అర్థమవుతుందా? అన్ని బ్యాగులు లెక్కేసిన తర్వాత యేసయ్య నన్ను, బ్యాగుల్ని, ప్రయాణాన్ని, సమస్తాన్ని గీత గీయాలి. ఏం గీయాలి? రేఖ గీయాలి, చీమలు రాకుండా. హల్లెలూయా. అప్పుడు చెక్ ఇన్, చెక్అవుట్, బ్యాగేజ్లు అన్నింటిలో ఏమవుతుందంటే పని ఈజీగా అయిపోతుంది. హల్లెలూయా. నీ బ్యాగులు మిస్ కావు. నువ్వు ఎక్కడున్నా నీ బ్యాగ్ మీద ఎత్తుకుంటా వస్తుంది, గీత లోపల ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ దిగితే లెక్క మళ్ళీ 1 2 3 అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తం భద్రపరుస్తుంది, రక్తం కాపాడుతుంది, రక్షిస్తుంది, తప్పిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు మనకి విశ్వాసం దేవుని ఉండద్దా? దేవుని మీద మనం విశ్వాసం కనుపరుస్తాం అనేదానికి ఆనవాలు, గుర్తు ఏంది అని అంటే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా,
హల్లెలూయా. నాకు గుర్తు ఆనవాళి అంటే వాళ్ళు అది చెప్పారు. అర్థమైందా? దేవుడు ఇంద్రధనుస్సుని గుర్తుగా పెట్టి, ఫిజికల్ ఎలిమెంట్ ఇంద్రధనుస్సుని గుర్తుగా పెట్టాడు దేవుడు. అర్థమైందా? వాళ్ళకి రక్తం పస్కా పశువు వధించి రక్తాన్ని గుర్తుగా పెట్టాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. రహాబు అనే ఆవిడికి ఎర్రని దారం గుర్తు. మనకేంది గుర్తు? యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముతున్నావా? ఏంది గుర్తుంటే యేసు రక్తం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. బ్లడ్ విల్ నెవర్ బి డిఫీటెడ్. యేసు రక్తం ఓడిపోయేదానికి ఆస్కారమే లేదు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మూల్యంగా డిసైడ్ అయింది దేనంటే రక్తాన్ని. అది ఓడిపోవడం జరగదు అంతే. యేసు రక్తానికే జయం, యేసు రక్తమే జయం. అందుకే పాట బాధపడతాడు. ఈ పాట పాత పాట. దునుమాడేది నీ రక్తమే, చేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే బలమో. హల్లెలూయా. సేమ్ సాంగ్ ప్రభు వల్ల చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. తల్ల వంచి కళ్ళు మూసుకుంటాం, తల్ల వంచి కళ్ళు మూసుకుంటాం.